ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వణికిస్తోంది. అటు వైఎస్ఆర్సీపీని, దీంట్లో ప్రధానంగా కీలక నిందితుడిగా చెప్పుకుంటున్న రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డి తన పేరు మార్చుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి దుబాయ్ వెళ్ళిపోయాడు. అలాగే మళ్ళీ దుబాయ్ నుంచి ఆంధ్రప్రదేశ్ తిరిగి వస్తుండగా ఎయిర్పోర్ట్లో పోలీసులు మాటు వేసి మరి అతన్ని పట్టుకున్నారు. పేరు మార్చుకుని ప్రయాణం చేస్తున్నా సరే కసిరెడ్డి ప్రయాణం చేస్తున్న విమానానికి సంబంధించి ఆయన సీట్ నెంబర్కి సంబంధించి కంప్లీట్గా ముందుగానే పోలీసులు తెలుసుకున్నారు. వాస్తవానికి రాజ్ కసిరెడ్డి అసలు పేరు రాజ్ కసిరెడ్డి దుబాయ్ నుంచి వస్తూ తాజాగా ఎయిర్పోర్ట్లో పోలీసులకు దొరికేశారు. ఇప్పటికే 4 నోటీసులు అయితే ఇచ్చారు పోలీసులు విచారణకు హాజరు కావాలి అనేది. కానీ ఆయన ఇంతవరకు హాజరు కాలేదు. అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాజేష్ రెడ్డి అనే మారు పేరుతో దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రాజేష్ రెడ్డి ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ఆ రాజేష్ రెడ్డి ఈ రాజ్ కసిరెడ్డి అని తేలింది. ఇమీడియట్గా ఆయన మీద ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ అధికారుల సమక్షంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంతేకాదు ఆయన్ని ఇప్పుడు కోర్టు ముందు కూడా హాజరుపరచబోతున్నారు. అయితే దుబాయ్ నుంచి అయితే ఈ కేసు జరుగుతుండగానే కసిరెడ్డి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళారా, మళ్ళీ దుబాయ్ నుంచి ఎందుకు తిరిగి వస్తున్నారు అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. కాకపోతే అవన్నీ ఇప్పుడు విచారణలో తేలబోతున్నాయి. ఏది ఏమైనా సరే రాజ్ కసిరెడ్డి గతంలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువుగా కూడా చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ సలహాదారుగా పనిచేశారు. ఆయన పేరుకు ఐటీ సలహాదారి అయినా ఎక్కువ మద్యం వ్యాపారాన్ని పర్యవేక్షించారు అనే అభియోగాలు కూడా ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో మద్యం స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ విచారణ అయితే తాజాగా ఆదేశించిన నేపథ్యంలో సిట్ ఇప్పుడు విచారణ చేస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ సిట్ ఇప్పటికే విజయసాయి రెడ్డిని విచారించింది, అలాగే మిథున్ రెడ్డిని కూడా విచారించింది. ఇందులో కీలక వ్యక్తి అంటే మొత్తం కర్మ కర్త క్రియ అన్నీ కూడా లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి అని ఇప్పటికే విజయసాయి రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఆయన్ని పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 4 నోటీసులు ఇచ్చారు. ఎట్టకేలకైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులు అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు ఏంటనేది చూడాలి.